ఇక్కడ మరొక విశేషం ఏమంటే ముఖ్యంగా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు ఈ కృష్ణా జలాలతో పాటు తుంగభద్ర జలాలు కూడా ఎక్కువ ఉంటాయి. హెచ్ఎల్సీ కెనాల్, హై లెవెల్ కెనాల్, ఎల్ఎల్సీ ఇవన్నీ కూడా మొత్తం కూడా వస్తుంటాయి అనమాట. సాగునీటి అవసరాల కోసం వీటిని వాడుతుంటారు అనమాట. అంటే తుంగభద్ర నుంచి వచ్చే కేటాయింపులు ఏటికేట్ తగ్గిపోతున్నాయి అనమాట. దాదాపు 31 టీఎంసీ కేటాయింపులు అయితే ఇప్పుడు 17, 18, 7 పడిపోయింది మన. దీనికి కారణం తుంగభద్రలో పెరిగిపోయిన పూడికతో పాటు మొత్తం మార్గ మధ్యలో నీళ్ళు సప్లై అయ్యేటప్పుడు అక్రమ చౌర్యం, నీటి చౌర్యం ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి తుంగభద్రలో ఆ సిల్ట్ అంటే ఆ పూడికను తొలగించే విషయమైన ఎప్పుడైనా మీరు మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందంటారా? ఎందుకు జరగలేదు? మొట్టమొదలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే వాళ్ళతో చర్చించాం. కానీ ఇక్కడ నీళ్ళ విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పుడు వారి భూభాగం నుంచి కాలు వస్తున్నది కాబట్టి, వారి భూభాగం తర్వాత మనకు వచ్చే నీళ్లు రావాలి కాబట్టి, వారి భూభాగంలో ఉన్న రైతాంగం అక్రమంగా వాడుకుంటున్నారు కాబట్టి మనకు వచ్చే సమస్య. దీనికి ప్రత్యామ్నాయంగా మనం హై లెవెల్ కెనాల్ గురించి ప్రస్తావించాం, కానీ అది ఒక కొలికి రాలేదు. అది ఒక ప్రాబ్లం ఉంది. సో నీళ్ళ మీద మనం సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ పెట్టాలన్నాం, కాపలా నీటి విభజనకు, సరఫరాకు. అది కూడా ఒక కొలికి రాలేదు. సరే, ఇవన్నీ నీళ్ళ విషయం లోపల రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్య, జిల్లాల మధ్యన తగవులు మనం చూస్తున్నాం. అంత మాత్రం చేత ఏదో మనం వాళ్లకు దాసోహం అని అనడం లేదు. మన వంతు వాటా మనం దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు చేశాం, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా చేస్తూనే ఉంటుంది. కానీ శాశ్వత ప్రాతిపదికన వచ్చే పైనుంచి నీళ్లు తీసుకొచ్చి డైరెక్ట్గా మనకు వచ్చే విధానం అదొకటే శరణ్యం. దానికి మరి కర్ణాటక సహకరించట్లేదు. ఇది జాతీయ పరంగా చర్చించాల్సిన అవసరం, ఒప్పించాల్సిన అవసరం. జల వివాదాల విషయంలో ఒక అవగాహనకు రావాల్సిన విషయం. ఈ జల వివాదాలు రాష్ట్రాల మధ్యన మొదటి నుంచి వస్తున్నాయి. అవే కారణాలు ఇవాళ కావేరీ విషయంలో కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తర్వాత పాకిస్తాన్తో మనకు కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి, అంతటా ఉన్నాయి. అది బాబ్లీ విషయంలో జరిగింది. సో ఇవి జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రం చేత మనం చర్చించలేదని, సొల్యూషన్ లేదని, మా కృషి చేయలేదని రాజకీయంగా ఎవరైనా ఆరోపణ చేస్తే ఆ ఆరోపణలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనేది గుర్తించాల్సిన అవసరం. రాజశేఖర రెడ్డి గారు రెండవసారి సీఎం అయినాక చివరిసారిగా మీతో మాట్లాడిన విషయం ఏంటి అసలు? చివరిసారిగా అంతకుముందు ఒకరోజు ముందు ఏదో కలిసినట్టున్నాం, క్యాజువల్ విజిటే. కానీ ఆయనతో ఉన్న 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా పూర్తి స్వేచ్ఛ, బాధ్యతలు నిర్వహణ లోపల ఇచ్చారు. ఎక్కడ పొరపాటు చేసే అవకాశం నాకు కలగలేదు, ఎక్సెప్ట్ ఆ పొరపాటు తప్ప. అందుకోసం మా పరిచయం ప్రభుత్వ పాలనలో, ప్రజల అవసరాలలో అత్యంత ప్రాధాన్యమైన అంశం మీద కేంద్రీకరించడం, భాగస్వాములు కావడం గర్వకారణం, అదృష్టవంతుడిగా భావిస్తాను. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్, సబ్స్క్రైబ్ టు iDream News.